చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ వల్ల ఈరోజు మనం ఈ ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఆ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే రైట్, ఎల్సిఎం అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రైట్, ఎల్సిఎం గురించి చూసినట్లయితే డెఫినేషన్ పరంగా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. మరి హెచ్సిఎఫ్ గురించి మాట్లాడినట్లయితే ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రైట్, ఇక్కడ రెండు అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఒకటి ఎల్సిఎం, అట్లాగే రెండవది ఏమొచ్చి హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటున్నాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని మనం అంటున్నాం. మరి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? రైట్, మరి వీటి గురించి డిస్కస్ చేయాలంటే ఒక ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్, దాని గురించి చూసినట్లయితే ఒక్కసారి చూద్దాం. ఒక 4-5 అంకెలు తీసుకుందాం. రైట్, ఇందులో 16, అట్లాగే 24, అట్లాగే 36, అట్లాగే 58 తీసుకున్నాను. 16, 24, 36 అండ్ 58. రైట్, దీనికి ఇప్పుడు మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం, అట్లాగే హెచ్సిఎఫ్ అనేవి రెండు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. మరి ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే గనక మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. జనరల్ గా ఒక పద్ధతి వాడతాం, ఇంకొక పద్ధతి వచ్చేసి కారణాంకాల పద్ధతి అనేది ఒకటి వాడతాం. కారణాంకాల పద్ధతి. రైట్, కారణాంకాల పద్ధతి డిస్కస్ చేస్తే మనకి వీటి తాలూకా డెఫినేషన్ అట్లాగే వీటి తాలూకా మీనింగ్ ఏంటన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, ఒక్కసారి చూసినట్లయితే 16ని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే ఏమవుతుంది? దీన్ని మనం 2/4 కింద రాయొచ్చు. అవునా, 2/4. 2 4 2 8 8 16 కాబట్టి నేను 2/4 రాయొచ్చు. ఇక 24 చూసినట్లయితే 2 క్యూబ్ ఇంటూ 3, 8 3 24, 2 క్యూబ్ ఇంటూ 3. రైట్, ఇక్కడ 36 గురించి మాట్లాడితే ఎలా రాయొచ్చు? 2/4 అని రాయొచ్చు. 2/4 సారీ, దీన్ని 2/2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 6 6 36 కాబట్టి 6 36 కాబట్టి ఒక ఆరుని 2 ఇంటూ 3, ఇంకొక ఆరుని 2 ఇంటూ 3 రాస్తే గనక 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. మరి దీన్ని చూసినట్టు 2 ఇంటూ 29 కింద దీన్ని రాయొచ్చు. రైట్, 2 ఇంటూ 29. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన దత్తాంశం ఏంటంటే 16, 24, 36 అండ్ 58. ఈ 5 వాల్యూస్ కి మనం ఇక్కడ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి, అట్లాగే హెచ్సిఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ముందుగా మనం చేయాల్సింది కారణాంకాలుగా విడగొట్టాలండి. ఏం చేయాలి? కారణాంకాలుగా విడగొట్టాలి. రైట్, కారణాంకాలుగా విడగొట్టిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 16, 24, 36, 58 వీటన్నిటితో మల్టిప్లై అవ్వాలి ఒక సంఖ్య. వీటన్నింటితో కూడా భాగింపబడాలి. అంటే ఒక 250 అనే ఒక సంఖ్య తీసుకున్నాం. 250 అనే ఒక నంబర్ తీసుకుంటే ఈ 250 అనేది దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి. అప్పుడు అదేమవుతుంది? వీటన్నిటికీ మల్టిపుల్ అవుతుంది. అవునా, మల్టిపుల్ అవుతుంది. దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి. అప్పుడు ఈ సంఖ్యని
దీని అన్నిటికి కూడా మల్టిపుల్ అని చెప్తాం. 16కి కూడా మల్టిపుల్ అవుతుంది, 24 మల్టిపుల్, 36కి మల్టిపుల్, 58కి కూడా మల్టిపులే. కాబట్టి అది వీటికి కామన్ మల్టిపుల్ అని అంటాం. ఏమంటాం అప్పుడు? కామన్ మల్టిపుల్. ఒక సంఖ్య తీసుకుని ఒక 250 అనే నెంబర్ తీసుకున్నా, ఈ నెంబరు ఇక్కడ ఇచ్చినటువంటి 4 సంఖ్యలతో కూడా డివిజిబుల్ అయినట్లయితే కనుక ఈ సంఖ్యని ఏమంటామంటే వీటికి కామన్ మల్టిపుల్ అని పిలుస్తాం. ఏంటంటే అది కామన్ మల్టిపుల్ అని పిలుస్తాం. రైట్ రైట్. అట్లాంటి కామన్ మల్టిపుల్ ఏమవ్వాలంట? లీస్ట్ కామన్ మల్టిపుల్. అట్లాంటి కామన్ మల్టిపుల్స్ మనకి చాలా ఉంటాయి. అట్లాంటి కామన్ మల్టిపుల్స్ మనకి చాలా ఉంటాయి. వాటిలో చిన్నది ఏది అని అడుగుతున్నాడు. ఆ చిన్నది ఏది అంటే కనుక చిన్నది ఏమవుతుంది? వీటిలో కామన్ గా ఉండేవి అన్నీ కూడా తీసుకొని మల్టిప్లై చేసినట్లయితే అదే మనకి కామన్ మల్టిపుల్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 ఉందా? రైట్. ఇందులో 2 పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఇందులో 2 పవర్ ఎంత ఉంది? స్క్వేర్ ఉంది. ఇందులో ఎంత ఉంది? 2 ఉంది. అవునా? రైట్. ఒక్కసారి గమనించినట్లయితే వీటిలో హైయెస్ట్ ఘాతం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. మరి హైయెస్ట్ ఘాతాన్ని ఎందుకు తీసుకోవాలి? రైట్. ఆ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎంత ఉందండి? ఇందులో 2 పవర్ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 క్యూబ్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. అవునా? రైట్. ఈ రెండుకి ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, అన్నిట్లో కూడా 2 ఉంది. అన్నిట్లో 2 ఉంటూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఘాతాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ ఉంది 4 ఉంది ఘాతం, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. రైట్ రైట్. దీన్ని పరిగణలోకి తీసుకుంటే గనక రైట్ ఇది 2 యొక్క మల్టిపుల్స్. ఇవన్నీ 2 యొక్క మల్టిపుల్స్. అవునా? 2తో ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది. 2 యొక్క మల్టిపుల్. రైటా? రైట్. నెక్స్ట్ అట్లాగే 4 యొక్క మల్టిపుల్ కూడా. అవునా? 4 యొక్క మల్టిపుల్స్ కూడా. దీంతో 4కు భాగించవచ్చు, దీంతో 4కు భాగించవచ్చు, దీంతో భాగించవచ్చు, దీంతో భాగించవచ్చు. అవునా? రైట్. ఇవన్నీ కూడా 8 యొక్క మల్టిపుల్స్ కూడా. అవునా? ఈ 2తో దీన్ని భాగించవచ్చు, ఈ 2 పవర్ 4 తో దీన్ని భాగించవచ్చు, 2 క్యూబ్ తో భాగించవచ్చు, 2 పవర్ 4 తో కూడా ఈ 8కి భాగించవచ్చు. అంటే ఇది మల్టిపులే, ఇది మల్టిపులే, ఇది మల్టిపులే. ఈ 3 కూడా మల్టిపుల్స్. అవునా? అంటే 2 తోనే అవుతుంది, అట్లాగే 8 కూడా మల్టిపుల్ అవుతుంది. 2కి అవుతుంది, అట్లాగే 8కి అవుతుంది. అవునా? రైట్. అంటే ఈ హైయెస్ట్ ఘాతం ఏదైతే ఉందో ఈ హైయెస్ట్ ఘాతం ఏమవుతుంది? దీనికి అవుతుంది, దీనికి అవుతుంది, దీనికి అవుతుంది. అవునా? దీంతో భాగింపబడుతుంది, దీంతో భాగింపబడుతుంది, దీంతో భాగింపబడుతుంది. అంటే ఈ చిన్నమైనటువంటి వాటి అన్నిటితో కూడా ఇది భాగింపబడుతుంది. అంటే ఈ పెద్దది దీనికంటే చిన్నమైనటువంటి దేనితోనైనా భాగింపబడుతుంది. అంటే దానికంటే చిన్నమైన దేనివి అంటే చిన్నమైనటువంటి మిగిలిన దాంట్లో ఉన్న అలాంటివి అని నా అర్థం. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పవర్ 4 ఉంది. ఈ 2 పవర్ 4 ని మనం తీసుకుంటే గనక ఈ 2 పవర్ 4 దీంతో భాగింపబడుతుంది, అట్లాగే ఇందులో ఉన్న 2 యొక్క మల్టిపుల్ తో భాగింపబడుతుంది, ఇందులో ఉన్న 2 యొక్క మల్టిపుల్ తో భాగించబడుతుంది, ఇందులో ఉన్న 2 తాలూకా డిస్క్రిప్షన్ తో ఇది భాగింపబడుతుంది. అంటే వీటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. వీటిని ఎలిమినేట్ చేసేస్తే గనక ఏదైతే ఈ 2 పవర్ 4 అనేది మిగిలిందో ఆ 2 పవర్ 4 మనం క్యాచ్ చేసుకుంటే గనక చాలు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇక్కడ హైయెస్ట్ ఘాతం ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి తీసుకోవాలి. రైట్. తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 పవర్ 4 ఉంటుంది. రైట్. 2 పవర్ 4. అట్లాగే ఇంకా నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఇందులో ఇంకేం లేవు, మొత్తం వచ్చేసి ఇందులో 3 ఉంది. 3 ఉందా? ఇందులో 3 ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది. మరి దేన్ని తీసుకోవాలి? 3 స్క్వేర్ ని తీసుకోవాలి.
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ తీసుకోండి 3 స్క్వేర్ ఉంది. అంటే 3 యొక్క హైయెస్ట్ ఘాతం ఏది 3 స్క్వేర్, కాబట్టి దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇది 3 స్క్వేర్ అవుతుంది. రైట్. అట్లాగే ఇంకా 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇంకేముంది 29 ఒక్కటే ఉంది. రైట్. ఇది 29. రైట్. మనకి ఇదేమవుతుందంటే గనక ఎల్సిఎం అవుతుంది. ఇదే మనకి కావాల్సినటువంటి ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 16, ఈ 24, ఈ 36, ఈ 58 వీటన్నిటికీ కామన్ మల్టిపుల్ ఇది అవుతుంది. రైట్. దీన్ని చేసినట్లయితే ఇక్కడ 2 4 4 అంటే 16, ఇది 9, అట్లాగే ఇది 29. రైట్. 16 into 9 into 29. 6, ఇదేమో 17, ఇది 8 9 10 11 3 4 4176 4107. ఇక్కడ 4176 వచ్చింది. ఈ సంఖ్య ఏదైతే ఉందో ఈ 4176 అనేది వీటికి కామన్ మల్టిపుల్ అవుతుంది. కామన్ మల్టిపుల్ అవుతుంది. ఈ సంఖ్య వీటన్నిటితో కలిపి మనకి భాగింపబడుతుంది. రైట్. ఇది ఎల్సిఎం. దీని తాలూకా ఎల్సిఎం అంటే దీన్ని 16తో దీన్ని భాగింపబడుతుంది, 24తో భాగించిన అది భాగింపబడుతుంది, 36తో భాగించిన భాగింపబడుతుంది, అట్లాగే 58తో భాగించిన భాగింపబడుతుంది. రైట్. రైట్. ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్. తరువాత ఇట్లాంటి కామన్ మల్టిపుల్స్ ఇంకా ఏముంటాయి? ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నా, అంటే కనిష్టంగా ఉన్నటువంటి కామన్ మల్టిపుల్. ఇట్లాంటివి ఇంకా ఉంటాయి. దీనిపైన వీటి యొక్క కామన్ మల్టిపుల్స్ అనేవి ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే అవి ఈ 4176 ఏదైతే ఉందో ఈ 4176కి ఇంటూ 1తో గుణిస్తే లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇంటూ 2తో గుణించి చేసామనుకో, 2తో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, అది కూడా దీనికి కామన్ మల్టిపుల్. అట్లాగే 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా ఒక వాల్యూ, అది కూడా దీనికి కామన్ మల్టిపుల్. అట్లాగే 4తో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, అది కూడా దీనికి కామన్. ఇట్లా దీని తర్వాత మల్టిప్లై చేసుకుంటా పోతే గనక ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా వీటికి కామన్ మల్టిపుల్స్ అవుతాయి. అవన్నీ కూడా వీటికి కామన్ మల్టిపుల్స్ అవుతాయి. వాటిలో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదంటే ఈ ఫస్ట్ ఉంది 400 176 into 1 ఏదైతే ఉందో అది దీనికి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది అవుతుంది. రైట్. రైట్. ఇది ఎల్సిఎం గురించి డిస్క్రిప్షన్. రైట్. హెచ్సిఎఫ్ గురించి మాట్లాడినట్లయితే గనక హెచ్సిఎఫ్ గురించి చూసినట్లయితే దీని కారణాంకాలు విడదీస్తే ఎంత వచ్చిందండి? ఇక్కడ 2 power 4 16 అంటే, అట్లాగే 24 అంటే 2 cube into 3, ఇక్కడ 2 square into 3 square, అట్లాగే ఇక్కడ 2 into 29, 2 into 29. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏమన్నా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే వీటిలో కామన్ ఫ్యాక్టర్ కావాలి. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అదే గరిష్ట ఫ్యాక్టర్ అన్నమాట. గరిష్టంగా ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్. రైట్. రైట్. చూసినట్లయితే కామన్ ఫ్యాక్టర్స్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 ఉందండి. 2 ఉంది. 2 ఇందులో దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే. రైట్. ఇంకా ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటికి కలిపి కామన్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏలే, ఒక 2 ఒకటే ఉంది. ఇక్కడ 3 దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్, కానీ ఈ 2 power 4 కి ఫ్యాక్టర్ కాదు. అట్లాగే 2 into 29 లో కూడా 3 లేదు, కాబట్టి 3 కామన్ ఫ్యాక్టర్ అవ్వదండి. కామన్ ఫ్యాక్టర్ అంటే ప్రతి దాంట్లో కూడా అది ఉండాలి. ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఒక అంకె ఉంటుందో ఆ అంకె మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది. ఎప్పుడు కారణాంకాలుగా విడగొట్టిన తర్వాత ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లో ఉంటే అది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. 2 ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది, కాబట్టి 2 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? 3 చూసినట్లయితే దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్, కానీ దీనికి దీనికి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 29కి వస్తే కదా, 29 దీనికి ఒక్కదానికే ఫ్యాక్టర్, ఇందులో లేదు, ఇందులో కూడా లేదు, ఇందులో కూడా లేదు, కాబట్టి 29 అనేది
కామన్ ఫ్యాక్టర్ కాదు. రైటా? రైట్, కామన్ ఫ్యాక్టర్ కాదు. 2 అనేది కామన్ ఫ్యాక్టర్. రైట్, ఇప్పుడు ఏమన్నాడు? కామన్ ఫ్యాక్టర్ అడగల, ఏమన్నాడు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇక్కడ 2కి 4 ఘాతం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అవుతుందా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? ఇక్కడ 2కి ఘాతం ఎంత ఉంది? 4 ఉంది. ఇది గరిష్టంగా ఉంది కాబట్టి అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుందా? కాదు, అట్లా రాయకూడదండి. ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాదు 2/4 అనేది. ఒక్కసారి గమనించాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కామన్ అయి ఉండాలి, గరిష్టంగా ఉండాలి. ఇక్కడ కామన్ 2 ఉంది, 2/4 కామన్ గా లేదు కదా. 2/4 ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా 2/4 ఉందనుకో కామన్ గా ఉన్నట్టు. ఇక్కడ 2/4 ఉందనుకో కామన్ గా ఉన్నట్టు. ఇక్కడ కూడా ఉంటే అన్నింటిలో కూడా 2/4 ఉంటే అది కామన్ గా ఉన్నట్టు. ఇక్కడ 2 మాత్రమే కామన్ గా ఉంది. ఆ 2 యొక్క లీస్ట్ ఘాతం ఎంత అంటే 1. లీస్ట్ ఘాతం ఎంత అంటే 1. తక్కువగా ఘాతం కలిగింది ఇదే. ఈ తక్కువ ఘాతం కలిగినదే ప్రతి దాంట్లో కూడా కామన్ గా ఉంది. కాబట్టి గరిష్ట హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 2/1 అంటే 2 మాత్రమే. అది గమనించాలి. రైట్, ఒక్కసారి కన్ఫ్యూజ్ ఉంటే కనుక ఇంకొక చూసినట్లయితే పోనీ ఇక్కడ 2 × 2 = 29 ఉంది కదా. ఒకవేళ ఇక్కడ కనుక 2² × 29 అనే వాల్యూ ఉంది అనుకోండి. 2² × 29 ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇందులో కామన్ గా ఉన్నది ఏంటి? 2 అనేది కామన్ గా ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైటా? 2 అనేది కామన్ గా ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 2 మాత్రమే ఉంది. రైట్, 2 ఉన్న తర్వాత ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకు కావాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? 2 యొక్క లీస్ట్ ఘాతం ఎంత అన్నది మనం తీసుకోవాలని చెప్పాం. రైట్, ఇక్కడ 2 యొక్క లీస్ట్ ఘాతం ఎంత ఉంది? ఇక్కడ 2² ఉంది. రైటా? ఇది కూడా లీస్ట్. ఏది తీసుకున్నా పర్లా. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. లీస్ట్ గా ఏముంది? స్క్వేర్ ఉంది. కాబట్టి 2² అనేది మనకి ఇక్కడ HCF అవుతుంది. 2² అనేది HCF అవుతుంది దీని విషయం. రైట్, రైట్. ఇది HCF అండ్ ఇది LCM. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. LCM లో వచ్చేసి గరిష్ట ఘాతం కలిగినవన్నీ బయటికి తీసుకోవాలి. కామన్ గా ఉన్న వాటిల్లో గరిష్ట ఘాతాన్ని బయటికి తీసుకోవాలి. అన్నింటిలో కూడా 2 ఉంది కాబట్టి 2 యొక్క గరిష్టం 2/4. ఇక్కడ 3లు ఉన్నాయి, 3 యొక్క గరిష్టం 3². లాస్ట్ 29 ఉంది, 29 ఇంకేం లేవు కాబట్టి అవి తీసుకుంటాం. వీటన్నింటినీ మల్టిప్లై చేస్తే అదే LCM అవుతుంది. HCM కి వచ్చేటప్పటికి అన్నింట్లోనూ ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. దాన్ని మనం బయటకు తీసుకోవాలి. అదే మనకి ఇక్కడ HCF అవుతుంది. ఇది HCF, ఇది LCM. ఈ రెండింటిని కారణాంక పద్ధతిలో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. కారణాంక పద్ధతి కాకుండా వేరే మెథడ్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు కారణాంక పద్ధతిలో LCM గానీ HCF గానీ చూసాం. ఇప్పుడు మనం కారణాంకాల పద్ధతి కాకుండా భాగాహార పద్ధతిలో ఒకసారి చూద్దాం. రైట్, చూసినట్లయితే రైట్, వీటికి ఏం చేయాలంటే ఇక్కడ కనిష్ట సంఖ్య అన్నిటితో కూడా భాగింపబడే అన్నింటినీ భాగించినటువంటి కనిష్ట సంఖ్య ఏదైతే ఉందో దాంతో తీసుకోవాలండి. రైట్, ఇక్కడ 2తో తీసుకోవాలి. 2 అనేది ప్రతిదానికి భాగింపబడుతుంది కాబట్టి 2 తీసుకుందాం. తీసుకున్నట్లయితే ఇక్కడ 2 8ల 16, 2 12ల 24, 2 18ల 36, తర్వాత 2 4, 2 9ల 18, 29. నెక్స్ట్ మళ్ళీ అన్ని కూడా 2తో దిగుతాయంటే అన్ని 2తో తెగవు, కానీ కొన్ని తెగుతాయి కాబట్టి 2 తీసుకుంటే 2 4 8, 2 6 12, 2 9 18, 29 ఇక్కడ మిగులుతుంది. రైట్, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే 2తో ఇది దిగుతుంది. 2 4, 2 3 6, 9 ఉంటుంది, 29 ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ 3తో చూసినట్లయితే 2తో అన్ని తెగవు. 3తో ఒక 2 దిగుతున్నాయి కాబట్టి 3 తీసుకోవాలి. రైట్, 3 తీసుకున్నట్లయితే 2 అట్లాగే ఉంటుంది. 3 1ల 3, 3 3ల 9, లాస్ట్ 29. ఇంకా ఏమన్నా తెగుతాయంటే ఇంకా తెగడానికి ఏమీ లేవు, అన్ని కూడా ఇండివిజువల్ గా ఉన్నాయి. సింగిల్ అన్ని ఇండివిజువల్, ఒకదానికి కూడా సంబంధం లేదు. కాబట్టి
ఇక్కడ ఏవైతే వచ్చినాయో అంటే 2 × 2 × 2 × 3 ఇవన్నీ కూడా మల్టిప్లై చేసినట్లయితే అదే మనకి కావాల్సినటువంటి వాల్యూ. రైట్, ఇక్కడ 1 2 3 4 అంటే 2⁴ 4 4 16, అట్లాగే 3 3 9 ఇంటూ 29. ఈ 3 మల్టిప్లై చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఇక్కడ ఎల్సిఎం. ఇందాక కూడా ఇది వచ్చింది కదా, 16 × 9 × 29. ఇదే దీని తాలూకా ఆన్సర్. ఇది భాగాహార పద్ధతిలో ఎల్సిఎం కట్టే విధానం. రైట్ రైట్, ఇందాక కారణాంక పద్ధతి చూసాం, ఇది భాగాహార పద్ధతి. రైట్, భాగాహార పద్ధతిలో హెచ్సిఎఫ్ చూసినట్లయితే రైట్, హెచ్సిఎఫ్ ఫస్ట్ 2 అంకెలుగా చూద్దాం, 2 చిన్న అంకెలు చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే 24 అట్లాగే 36 ఉంది, 24 అట్లాగే 36 ఉంది. దీనికి హెచ్సిఎఫ్ కట్టినట్లయితే 24 × 36 హెచ్సిఎఫ్ కట్టినట్లయితే 24 రైట్ 36. దీనికి చేసినట్లయితే 24 ఎంతలో పడుతుంది? 24 ఒకట్ల 24 పడుతుంది. అంతేనా? అంతకు మించి గరిష్టంగా పట్టదు. రైట్, 24 ఒకట్ల 24, 24 పోతే కనుక ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. రైట్, తర్వాత ఈ 12తో ఈ 24కు భాగించాలి, 12తో ఆ 24కు భాగించాలి. రైట్, 12 రెళ్ళ 24. శాసనం ఎంత వచ్చింది? 0. రైట్, ఇక్కడ ఎక్కడైతే శాసనం 0 వస్తుందో ఇట్లా మనం భాగించుకుంటా పోవాలి. వచ్చినటువంటి శాసనంతో నెక్స్ట్ వచ్చిన దానికి భాగించుకుంటా పోవాలి. రిమైండర్ తో మళ్ళీ డివైజర్ కి భాగించుకుంటా పోవాలి. ఇక్కడ డివైజర్ ఇది, డివిడెంట్ ఇది. రిమైండర్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఈ రిమైండర్ తో ఈ డివైజర్ కి భాగించాలి. మళ్ళీ రిమైండర్ వస్తుంది కదా, ఈ రిమైండర్ తో ఈ డివైజర్ కి భాగించుకుంటా పోవాలి. ఎంత వరకు భాగించాలి అంటే శాసము 0 వచ్చేంత వరకు, రిమైండర్ అనేది 0 ఎక్కడైతే వస్తుందో అంతవరకు ఇట్లా భాగించుకుంటా పోవాలి. రైట్, ఇక్కడ 24 36 భాగించాం, రిమైండర్ 12 వచ్చింది. ఈ 12 తో మళ్ళీ ఈ డివైజర్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ మల్టిప్లై భాగించబడి డివైడ్ చేయాలి. డివిజిబుల్ చేస్తే ఇక్కడ శాసనం 0 వచ్చింది. ఎక్కడైతే 0 వస్తుందో రిమైండర్ అక్కడతో మనం స్టాప్ అవ్వాలి. రైట్, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడతో స్టాప్ అయితే ఎప్పుడు స్టాప్ అయింది? ఇక్కడ డివైజర్ ఎంత ఉందో అదే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ డివైజర్ ఎంత ఉంది? 12 ఉంది. అంటే శాసనం 0 వచ్చేటప్పుడు రిమైండర్ మనం ఎంతగా తీసుకున్నాము, సారీ రిమైండర్ 0గా వచ్చినప్పుడు డివైజర్ ఎంతైతే మనం తీసుకున్నామో అదే మనకు కావాల్సినటువంటి హెచ్సిఎఫ్. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 12 అండి. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత? 12. రైట్, ఒక్కసారి మనం కారణాంకాల పద్ధతిలో చూద్దాం. 24 × 36 కారణాంకాల పద్ధతిలో చూసినట్లయితే 24 ఎట్లా రాయొచ్చు? ఇందాక చెప్పుకున్నాం, 24 ని 3² × 2³ × 3. రైట్, 36 ఎలా రాసుకోవచ్చు? 2² × 3² అని రాసుకోవచ్చు. రైట్, కారణాంక పద్ధతిలో హెచ్సిఎఫ్, కారణాంక పద్ధతిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం? అన్నింటిలోనూ కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. ఇక్కడ 2 ఇందులో కామన్ గా ఉంది, ఇందులో కామన్ గా ఉంది. రైట్, 2 తీసుకున్నాం. దాంట్లో లీస్ట్ ఏది? 2² అనేది లీస్ట్, కాబట్టి 2² తీసుకోవాలి. అట్లాగే ఇంకా కామన్ గా ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, కాబట్టి 3 కామన్ గా తీసుకోవాలి. 3 యొక్క లీస్ట్ వాల్యూ ఎంతంటే 1 అండి. 3/1 అనేది లీస్ట్. ఇక్కడ 3² ఇది గరిష్ట. రైట్, కాబట్టి ఇక్కడ 3/1 తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 2 రెళ్ళ ఇది 4 అవుతుంది ఇంటూ 3, 4 3 ఎంత? 12. 12 వచ్చిందా హెచ్సిఎఫ్? అదే ఈ భాగాహార పద్ధతిలో హెచ్సిఎఫ్. భాగాహార పద్ధతిలో 12 వచ్చింది, కారణాంక పద్ధతిలో కూడా 12 వచ్చింది. ఇవి 2 పద్ధతులు. కారణాంక పద్ధతిలో ఎల్సిఎం కట్టడం, అట్లాగే భాగాహార పద్ధతిలో ఎల్సిఎం కట్టడం, అట్లాగే భాగాహార పద్ధతిలో హెచ్సిఎఫ్ కట్టడం, అట్లాగే భాగాహార పద్ధతిలో కారణాంకాల పద్ధతిలో హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం. ఈ 2 పద్ధతులు మనకి గుర్తుండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు కారణాంకాలు కట్టే కంటే భాగాహార పద్ధతిలో కొన్ని ఈజీగా వస్తాయి,
కొన్ని భాగాహార పద్ధతి కంటే కారణాంక పద్ధతులు ఈజీగా వస్తాయి. మనకి సమయానికి అనుగుణంగా ఏది ఈజీ అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అయ్యి మన హెచ్ఎఫ్ కానీ ఎల్సిఎం కానీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్ 60 ఉంది, అట్లాగే 24 ఉంది, 36 ఉంది. ఇట్లా 3 సంఖ్యలు ఇచ్చి వీటి తాలూకు హెచ్ఎఫ్ అడిగాడు అనుకోండి. హెచ్ఎఫ్ అడిగితే మ్యాక్సిమం కారణాంకాల పద్ధతిలో కట్టడం బెటర్. లేదు పెద్ద అంకెలు ఇస్తే గనక, ఇక్కడ చిన్నవి కాబట్టి కారణాంక పద్ధతి బెటర్, కానీ కొంచెం పెద్దవి ఇస్తే గనక కారణాంకాల పద్ధతి కంటే మనకి భాగాహార పద్ధతి చేయడం చాలా బెటర్. ఇట్లా 3 అంకెలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏవైతే పెద్ద ఉన్నాయో ఆ రెండింటికి మనం భాగాహార పద్ధతిలో హెచ్ఎఫ్ కట్టాలి. రైట్ చూసినట్లయితే ఇక్కడ 24 కి 36 కి హెచ్ఎఫ్ కట్టాలి. రైట్ రైట్ 24 కి 36 హెచ్ఎఫ్ కడితే 1 24, ఇక్కడ 12 వస్తుంది. ఈ 24 ని తీసుకొచ్చి ఇక్కడ వేసినట్లయితే 12 రెళ్ళ 24. రిమైండర్ ఎంత వచ్చింది? 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏ సందర్భంలో రిమైండర్ 0 వచ్చింది? 12 అనే డివైజర్ ఉన్న సందర్భంలో డివైజర్ 0 అనేది రిమైండర్ వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ 24 కి 36 కి హెచ్సిఎఫ్. 24, 36 ల హెచ్సిఎఫ్ ఎంత వచ్చినట్టు? 12 వచ్చినట్టు. రైట్ రైట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వచ్చినటువంటి హెచ్సిఎఫ్ తో ఈ సంఖ్యకి రెండింటికి హెచ్సిఎఫ్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ 12 కి అట్లాగే 16 కి హెచ్సిఎఫ్ కట్టాలి. 12 కి 16 కంటే బిగ్ వాల్యూ లోపల తీసుకోవాలి, స్మాల్ వాల్యూ బయట తీసుకోవాలి. రైట్ ఇక్కడ 12 ఒకటిలో 12, 12 ఒకటిలో 12. రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. రైట్ రైట్ మనకి ఎంత కావాలి? రిమైండర్ 0 కావాలి కాబట్టి మళ్ళీ చేయాలి. రైట్ ఇక్కడ 4 అనేది డివైజర్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి 12 అనేది ఇక్కడ డివిడెంట్ అవుతుంది. రైట్ ఇక్కడ దీన్ని భాగించినట్లయితే 4 3 12. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ ఏ సందర్భంలో 0 వచ్చింది? 4 అనే డివైజర్ తీసుకున్నప్పుడు 0 వచ్చింది కాబట్టి 4 ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. రైట్ ఇక్కడ ఈ లెక్కలో హెచ్సిఎఫ్ ఎంత అండి? 4. అంటే 16, 24, 36 ల హెచ్సిఎఫ్ ఎంత అంటే మనం 4 అని చెప్పాలి. 16, 24, 36 హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 అని చెప్పాలి. రైట్ ఇట్లా 3 అంకెలు కనుక ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పెద్ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ వచ్చినటువంటి హెచ్సిఎఫ్ తో ఇంకొక దానికి తీయాలి. ఇట్లా ఎన్ని వాల్యూస్ ఇచ్చినా అంటే అదే ఫలితం. 4 ఇచ్చినా 5 ఇచ్చినా పెద్ద పెద్ద ముందు ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసి అట్లా ఒకదానికి ఒకటి చిన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటా రావాలి. లేదు ఇదంతా ఎందుకంటే కనుక కారణాంక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే కొంచెం బెటర్ గా అట్లాగే కొంచెం త్వరగా మనకి హెచ్సిఎఫ్ అనేది కట్టడానికి అవకాశం అనేది కలుగుతుంది. రైటా రైట్ ఇక్కడ 3 సంఖ్యలు ఇచ్చాడండి. 2 power 4 3 square 5 cube into 7, 2 power 5 3 power 4 5 into 7 cube, 2 cube into 3 power 7 5 into 7 square into 11. ఇట్లా ఒక 3 అంకెలు ఇచ్చాడు, ఒక 3 సంఖ్యలు ఇచ్చాడు. రైట్ ఫస్ట్ సంఖ్య ఏమో ఇది, రెండో సంఖ్య ఏమో ఇది, మూడో సంఖ్య ఏమో ఇది. అంటే ఆల్రెడీ కారణాంకాలుగా విడగొట్టినటువంటి సంఖ్యలు ఇచ్చాడు. కారణాంకాలు విడగొట్టిన సంఖ్యలు ఇచ్చి దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. రైట్ మన ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కామన్ గా ఏదైతే ఉందో కామన్ గా ఉన్నవన్నీ కూడా హైయెస్ట్ తీసుకోవాలి. అలాగే హైయెస్ట్ తీసుకుంటా రిమైనింగ్ కామన్ గా లేనివి డైరెక్ట్ గా తీసుకోవాలి. అదే మనం ఇక్కడ చెప్పాము. రైట్ ఇక్కడ కామన్ గా 2 అనేది ఉంది. 2 అనేది ఉంది కాబట్టి 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి హైయెస్ట్ ఏది? 2 power 5. కాబట్టి ఇక్కడ 2 power 5 తీసుకోవాలి. రైట్ ఇది ఎల్సిఎం అండి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. రైట్ 2 power 5 తీసుకోవాలి. అట్లాగే 3 ఇక్కడ ఘాతం 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. హైయెస్ట్ ఏది? 7. హైయెస్ట్ ఏది? 7. కాబట్టి 3 power 7 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 ఇక్కడ 7 ఉంది. రైట్ రైట్ ఇక్కడ కూడా 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. మరి హైయెస్ట్ 7 ఏది? ఇది హైయెస్ట్. 7 క్యూబ్ అనేది మనకి ఇక్కడ 7 హైయెస్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ 7 క్యూబ్ వస్తుంది. అట్లాగే
ఇంకా కామన్ గా ఉన్నవన్నీ అయిపోయినాయి. కామన్ గా లేనివి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా తీసేసుకోవాలి. కామన్ గా లేనివి ఏమున్నాయి? కామన్ గా లేదు 11 ఒక్కటే ఉంది. 11 ఒక్కటే ఉంది కాబట్టి 11 అనేది ఇక్కడ వస్తుంది. ఇది మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది అవుతుంది. రైట్? ఇది ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఏమవుతుంది? రైట్, హెచ్సిఎఫ్ చూసినట్లయితే హెచ్సిఎఫ్ ఏం చెప్పుకున్నాం? అన్నిట్లోనూ కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. 2 ప్రతి దాంట్లోనూ ఉంది. చిన్నది ఏది అంటే కనుక 2కు చిన్నది ఏది? ఇది 2 చిన్నది కాబట్టి ఇక్కడ 2 క్యూబ్. అట్లాగే 3 ఉందా? 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్, అన్నింట్లోనూ 3 ఉంది. కానీ 3 యొక్క లీస్ట్ ఏదైతే ఉందో, లీస్ట్ ఏముంది? ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 పవర్ 7 ఉంది. అంటే లీస్ట్ స్క్వేర్ ఉంది. ఇది లీస్ట్ కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ అవుతుంది. అవునా? రైట్, అట్లాగే 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 5 యొక్క లీస్ట్ ఏది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే లీస్ట్ అనేది 1. అట్లాగే 7 ఉంది, ఇక్కడ 7 క్యూబ్ ఉంది, ఇక్కడ 7 స్క్వేర్. 7 యొక్క లీస్ట్ ఘాతం ఏది అంటే 7 పవర్ 1 కాబట్టి ఇక్కడ 7 వస్తుంది, 7 వస్తుంది. అట్లాగే ఇంకా ఏమన్నా ఉన్నాయా? 11 తీసుకోవాలి. ఇక్కడ 11 తీసుకోకూడదు. ఇక్కడ హెచ్సిఎఫ్ లో మనం ఏం చెప్పామంటే అన్నింట్లోనూ ఉండాలి, కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. అవి మనం ఇక్కడ తీసుకోవాలి. మరి ఎల్సిఎం లో అట్లా కాదు. కామన్ గా ఉన్నవన్నీ గరిష్టం ఏదైతే ఉందో అది తీసుకోవాలి, కామన్ గా లేనివి కూడా తీసుకోవాలి. రైటా? అది తేడా అండి. ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ గమనించాలి. ఎల్సిఎం కు సంబంధించి కామన్ గా ఉన్నవి తీసుకోవాలి. వాటిల్లో కామన్ గా ఉన్నవైతే ఉన్నాయో వాటికి హైయెస్ట్ ఘాతం ఉన్నది మనం బయటకు తీసుకోవాలి. 2 కామన్ గా ఉంది, హైయెస్ట్ 5 ఘాతం. 3 కామన్ ఉంది, హైయెస్ట్ 7 ఘాతం. 7 కామన్ గా ఉంది, హైయెస్ట్ 3 ఘాతం. కామన్ గా లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? వాటిని కూడా లీస్ట్ ఘాతం ఏదైతే ఉందో అదే తీసుకోవాలండి. కామన్ గా లేనివి కూడా లీస్ట్ ఘాతం తీసుకోవాలి. 11 ఉంది, 11 ఒక్కటే ఉంది కాబట్టి 11 లీస్ట్ ఘాతం 11, ఇక్కడ 11 తీసుకున్నాం. కాబట్టి ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. మరి హెచ్సిఎఫ్ అంటే ఏమన్నాము? అన్నింట్లోనూ కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. అన్నింట్లో కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఎల్సిఎం లో కామన్ గా లేనివి కూడా గరిష్టంగా ఉన్నది తీసుకోవాలండి. కామన్ గా లేకపోతే గరిష్టంగా ఉన్నది తీసుకోవాలి. కామన్ గా లేనివి గరిష్టంగా లేదని ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ 11 అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది. ఆ 11 ఇక్కడ ఉండి ఇక్కడ 11 స్క్వేర్ ఉంది అనుకోండి. ఇక్కడ 11 స్క్వేర్ ఉంది, దీంట్లో 11 ఉంది. ఈ 11 అనేది అన్నింట్లో కామన్ గా లేదు, ఒక రెండిట్లోనే ఉంది. కానీ అందులో ఏదైతే గరిష్టంగా ఉందో దాన్ని తీసుకోవాలి. మరి ఈ సందర్భంలో ఏం చేస్తామంటే ఇక్కడ 11 స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 స్క్వేర్ ఉంది అనుకోండి. ఏది తీసుకోవాలి? 11 స్క్వేర్ తీసుకోవాలి. రైట్? రైట్. కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 పవర్ 1 అట్లాగే 7 తీసుకున్నాం. మరి ఇక్కడ 11 పెట్టాం, ఇక్కడ 11 పెట్టాం. రెండు దగ్గర 11 ఉంది. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ లో 11 తీసుకోవాలా? కామన్ ఉందంటే హెచ్సిఎఫ్ ఇక్కడ కామన్ లేదండి. ఇక్కడ అన్నింట్లోనూ కామన్ గా ఉండాల్సిందే. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రతి దాంట్లోనూ కామన్ గా ఉండాలి. 11 అనేది రెండింట్లోనే ఉంది కాబట్టి కామన్ గా లేదు కాబట్టి దాన్ని తీసుకోకూడదు. రైట్? ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 2 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 ఇది మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది. రైట్? 12 15 20 27 రైట్. ఇట్లా ఒక 4 సంఖ్యలు ఇచ్చాడండి. 12 15 20 27 ఇచ్చాడు. ఇచ్చి వీటి 4తో భాగించినట్లయితే ఈ 4తో భాగించినట్లయితే ఈ 4తో భాగించినట్లయితే ఇక్కడ రిమైండర్ అనేది 9 రావాలి. ఈ 4తో భాగింపబడాలి, రిమైండర్ 9 రావాలి. అట్లాంటి కనిష్ట సంఖ్యను కనుక్కోండి అంటున్నాడండి. కనిష్ట సంఖ్య కనుగొనండి అంటున్నాడు. రైట్? ఒకసారి చూడండి. 12 15 20 27 అనే ఈ 4 అంకెలతో భాగించినట్లయితే 9% ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది? రైట్? అర్థమైందండి? 12 15 20 27 అనే 4 సంఖ్యలతో భాగించినట్లయితే అది
9 రిమైండర్ ఇచ్చినటువంటి కనిష్ట సంఖ్య కనుగొనండి అంటాడు. రైట్, ముందు 9 రిమైండర్ రావాలంటే ఏమన్నాడు ఇక్కడ, వీటితో అన్నింటికీ భాగించాలి, వీటితో ఈ 4తో ఒక సంఖ్యగా భాగించాలి, భాగించినట్లయితే అక్కడ రిమైండర్ అనేది 9 రావాలి. అలాంటి సంఖ్యలు చాలా ఉంటాయి, వాటిలో కనిష్ట సంఖ్య ఏది అని అంటాడు. అంటే మొత్తానికి వీటితో మనం దానికి భాగించాలి, అంటే కామన్ గా భాగింపబడాలి వీటికి, అంతేనా? అంతేనే కదా, కామన్ గా భాగించబడాలి, దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి, దీంతో భాగించబడాలి. మరి 4తో కామన్ గా భాగించబడాలంటే ఏంటది? కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఇందాక ఎల్సిఎం కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం, అవునా? కామన్ మల్టిపుల్ అయితేనే అన్నింటితో కూడా భాగింపబడుతుంది. కామన్ ఫ్యాక్టర్ అయితే భాగింపబడుతుందా? కామన్ ఫ్యాక్టర్ అయితే ప్రతిదానితోని భాగింపబడదు. రైటా? కామన్ ఫ్యాక్టర్ అయితే కుదరదు. ఇక్కడ ఏమవ్వాలి? కామన్ ఫ్యాక్టర్ అంటే దానితో ప్రతిదాన్ని భాగించవచ్చు. రైటా? ఇక్కడ కామన్ ఫ్యాక్టర్, కామన్ మల్టిపుల్ 2 అంశాలే మనం మాట్లాడుకుంటాం. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్ ఒక 2 వచ్చింది అనుకోండి, ఈ 2తో దీనికి భాగించవచ్చు, దీనికి భాగించవచ్చు, దీనికి భాగించవచ్చు, దీనికి భాగించవచ్చు. అంటే నిశ్శేషంగా, అంటే 2తో దీనికి భాగిస్తే శాసం 0 రావాలి, 2తో దీనికి భాగిస్తే శాసం 0 రావాలి, 2తో దీనికి భాగిస్తే శాసం 0 రావాలి, 2తో దీనికి భాగిస్తే శాసం 0 రావాలి. అది కామన్ ఫ్యాక్టర్. రైట్ రైట్. కామన్ మల్టిపుల్ అంటే, ఇక్కడ ఒక 540 వచ్చింది కామన్ మల్టిపుల్. అంటే 12తో దీనికి భాగించాలి, శాసం 0 రావాలి, 15తో దీనికి భాగించాలి, శాసం 0 రావాలి, 20తో దీనికి భాగించాలి, శాసం 0 రావాలి, 27తో భాగించాలి, శాసం 0 రావాలి. ఇది కామన్ మల్టిపుల్. అంటే అర్థమైందండి, కామన్ ఫ్యాక్టర్, కామన్ మల్టిపుల్. 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి ఖచ్చితంగా ఒక మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి. తరువాత ఇది బేసిక్ ఫండమెంటల్ అండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే మిగతా లెక్కలు మనం తరువుగా చేయలేం. అందుకని చెప్పి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ సరిగా అర్థమైతే కనుక మనం లెక్కని ఏ పద్ధతిలోనైనా చేసుకోవచ్చు. ఒక భాగాహార పద్ధతి కావాలి, కారణాంక పద్ధతులు అని అనుకోకూడదు, ఏదైనా చేసుకోవచ్చు. రైటా? రైట్. దాని గురించి ఇట్లా నొక్కి ఒక్కని చెప్పడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ ఫ్యాక్టర్ తో అన్నిటికీ భాగిస్తే 0 వస్తుంది రిమైండర్. కామన్ మల్టిపుల్ అంటే వీటితో ఆ మల్టిపుల్ కి భాగించినట్లయితే శాతం 0 వస్తుంది. చూసారా? ఇది రివర్స్, 2 ఆపోజిట్, అవునా కాదు? దీంతో దీనికి చేసాం 0 వచ్చింది, వీటితో దీనికి చేయాలి 0 రావాలి, అది కామన్ మల్టిపుల్. రైటా? రైట్. మరి ఇక్కడ వీటితో భాగించాలి, రిమైండర్ 0 రావాలి అన్నాం. వీటితో భాగించాలి అంటే దేనికి భాగిస్తాము? 540కే కదా భాగిస్తున్నాము, 2కి భాగిస్తున్నామా? లేదు, ఇక్కడ 2చే దీనికి భాగిస్తున్నాము, ఇక్కడ వీటితో 540కి మనం ఇక్కడ భాగిస్తున్నాము. మరి ఇక్కడ ఏమన్నాము? వీటితో భాగిస్తే రిమైండర్ 9 రావాలి, అంటే వీటితో భాగించాలి అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్. వాటితో ఏ సందర్భంలో భాగిస్తున్నాము? ఎల్సిఎం కామన్ మల్టిపుల్ అన్న సందర్భంలోనే భాగిస్తాం. కామన్ మల్టిపుల్ కి మాత్రమే భాగిస్తాము. కామన్ ఫ్యాక్టర్ తో భాగించబడుతుంది, కామన్ మల్టిపుల్ కి భాగిస్తాం. రైట్. ఇక్కడ కామన్ మల్టిపుల్ కి భాగిస్తాం, అది భాగించేదే మనకు కావాలి. కాబట్టి ఇక్కడ మనం కామన్ మల్టిపుల్ అన్న కాన్సెప్ట్ మనం తీసుకురావాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్లాంటి లెక్క ఇచ్చినప్పుడు రిమైండర్ 9 రావాలి, కనిష్ట సంఖ్య ఎంత అంటే అమ్మ హెచ్సిఎఫ్ కట్టాలా ఎల్సిఎం కట్టాలా అన్న డౌట్ మనకి క్రియేట్ అవుతూ ఉంటది. ఆ డౌట్ ని మనం రాకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి నా యొక్క ప్రయత్నం. రైట్. అర్థమైందండి? వీటితో భాగింపబడేది కామన్ మల్టిపుల్, వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్. ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. రైట్. మరి ఇక్కడ కావాల్సినది కామన్ ఫ్యాక్టర్ అన్న కాన్సెప్ట్ మనకి ఇక్కడ రావాలి. రైట్. ఇందులో కామన్ ఫ్యాక్టర్ అన్న కాన్సెప్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ లీస్ట్ కామన్
సారీ కామన్ మల్టిపుల్ అన్న కాన్సెప్ట్ మనకి ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనం తీసుకోవాలి. హెచ్సిఎఫ్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎల్సిఎం కట్టినట్లయితే 12 కి 15 కి 20 కి 27 కి ఎల్సిఎం కట్టాలి. రైట్. మీ ఇష్టం అండి, ఏదైనా కట్టుకోండి. భాగాహార పద్ధతి కట్టుకోండి, కారణాంక పద్ధతి కట్టుకోండి, మీ ఇష్టం. రైట్. ఇక్కడ నేనైతే కారణాంక పద్ధతి కడుతున్నా. 4 3 12, ఇక్కడ 3 5 15, ఇక్కడ 4 5 20, ఇక్కడ 3 క్యూబ్, 3 3 9, 9 3 27. రైట్. మరి ఇప్పుడు దీంట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం? కామన్ గా ఉన్నాయి, 2 కామన్ గా ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 యొక్క గరిష్టం ఏది అంటే 2 స్క్వేర్. 3 ఉంది, 3 యొక్క గరిష్టం ఏది అంటే 3 క్యూబ్. 5 ఉంది, 5 యొక్క గరిష్టం ఏది అంటే 5. మరి దీన్ని సింపుల్ గా చేసినట్టు ఎంత అవుతుంది? ఇక్కడ 2 4 వస్తుంది, 3 3 9, 9 3 27 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 5 4 20. రైట్. రైట్. 27 2 27 2 14 2 4 1 5 54. రైట్. 540 వస్తుందండి. ఇక్కడ ఎంత వస్తుంది? 540 వస్తుంది. 4 × 27 × 5 అంటే 540. ఇది ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే వీటితో దీనికి భాగిస్తే గనక రిమైండర్ అనేది 0 వస్తుంది. మరి ఇక్కడ ఏమన్నాము? రిమైండర్ మనకి 9 కావాలి. రిమైండర్ 9 కావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ 540కి గనక వీటితో భాగిస్తా ఉంటే 12 తో గాని 15 తో గాని 20 తో గాని 27 తో గాని భాగిస్తా ఉంటే రిమైండర్ ఎంత రావాలి అంటే ఇక్కడ 9 రావాలి. రిమైండర్ ఎంత రావాలి? 9 రావాలి. మరి 9 రావాలంటే అర్థం ఏంటి? రిమైండర్ 9 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 540 బదులుగా 549 ఉండాలి. 549 ఉంటేనే రిమైండర్ 9 వస్తుంది. ఎందుకు? 540 అనేది వీటితో నిశ్చేతంగా భాగించబడుతుంది. అంటే వీటితో భాగిస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 540 వస్తుంది. శాసం అప్పుడు 0 వస్తుంది. ఇక్కడ 540, ఇక్కడ 540 ఉంటే 0 వస్తుంది. కాబట్టి మనం దీన్ని 549 చేయాలి. 549 చేస్తే 0 బదులు ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే రిమైండర్ 9 వచ్చే కనిష్ట సంఖ్య ఏది? 549. రైటా? రైట్. అది 549. 12 15 20 27 తో భాగించినట్లయితే రిమైండర్ 9 వచ్చే కనిష్ట సంఖ్య ఏది అంటే 549. రైట్. దీనితో భాగింపబడాలి అంటున్నాము. దీంతో భాగింపబడేది కామన్ మల్టిపుల్, దానికి భాగించేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? కనిష్ట సంఖ్య అన్నాడు. కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ డైరెక్ట్ కట్టేస్తాం. అంటే కసాగు కడితే 540 వస్తుంది. ఆ 540కి శాతం 9 రావాలి కాబట్టి 9 యాడ్ చేయాలి. కాబట్టి 549. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైటా? రైట్. 1657 2037. రైట్. 1657 అండ్ 2037 ఈ 2 నెంబర్లను వీటిని భాగించే క్రమంలో వరుసగా వీటిని 6,5 శేషాలు వచ్చే 6,5 శేషాలు వచ్చే గరిష్ట సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్. రైట్. రైట్. 1637 2037 వీటిని భాగించే క్రమంలో వరుసగా 6,5 శేషాలు వచ్చే గరిష్ట సంఖ్య ఎంత? రైట్. ఇక్కడ ఏమంటున్నాం? వీటిని భాగించే క్రమంలో ఇందాక చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి.
కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలి? ఇక్కడ వీటిని భాగించాలి. కామన్ మల్టిపుల్ కామన్ ఫ్యాక్టర్. కామన్ మల్టిపుల్ కామన్ ఫ్యాక్టర్ ఏం చెప్పుకున్నాం? 6, 24, 36 ఉంటే 2తో భాగిస్తే అవి భాగింపబడాలి. అవి భాగింపబడితే అవేమవుతాయి? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ 2 అనేది. అంటే 2 అనేది ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. రైట్. అదే 16, 24, 36తో 540కి భాగించినట్లయితే ఇదేమవుతుంది? కామన్ మల్టిపుల్ అవుతుంది. ఇది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది? 1657, 2037లను భాగించే క్రమంలో 16, 24, 36 ఏం చేస్తున్నాం? 2తో భాగిస్తున్నాం. మరి ఇక్కడ అదే అంటున్నాం, 1657, 2037లను భాగించాలి. అవునా? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. రైట్. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది హెచ్సిఎఫ్ అని. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్. మరి దీంట్లో ఏం చెప్పాడు? భాగించే క్రమంలో వరుసగా 6, 5 శేషాలు వచ్చే గరిష్ట సంఖ్య ఎంత? రైట్. గరిష్ట సంఖ్య కడతాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టేస్తాం, హెచ్సిఎఫ్ కట్టేస్తాం. కానీ మనకేం కావాలి? శేషాలు 6, 5 రావాలంట. రిమైండర్స్ 6, 5 రావాలి. రైట్. మరి 6, 5 రావాలంటే మీనింగ్ ఏంటి? ఈ హెచ్సిఎఫ్ తో దీనికి భాగిస్తే రిమైండర్ 6 రావాలి. ఈ హెచ్సిఎఫ్ తో దీనికి భాగిస్తే రిమైండర్ 5 రావాలి. అంటే ఇది దేని తాలూకు హెచ్సిఎఫ్ అయి ఉంటుంది? ఒకసారి గమనించండి. ఈ హెచ్సిఎఫ్ వాల్యూతో 1657కి భాగిస్తే శేషం 6 రావాలి. అంటే హెచ్సిఎఫ్ ఏదైతే మనం కట్టాలనుకుంటున్నామో ఆ హెచ్సిఎఫ్ తో 1657కు భాగిస్తే రిమైండర్ 6 రావాలి. అట్లాగే అదే హెచ్సిఎఫ్ తో 2037కు భాగిస్తే కనుక రిమైండర్ 5 రావాలి. మరి హెచ్సిఎఫ్ దేని తాలూకు హెచ్సిఎఫ్ అయి ఉంటది? 1657, 2037 హెచ్సిఎఫ్ అయి ఉంటదా? 1657, 2037 హెచ్సిఎఫ్ ఇక్కడ వేస్తే రిమైండర్ ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ కూడా 0 వస్తుంది. ఎందుకు? ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది ఆల్రెడీ ఫ్యాక్టర్. దానికి ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 1657కి హెచ్సిఎఫ్ భాగిస్తే 0 వస్తుంది, 2037కి హెచ్సిఎఫ్ తో భాగిస్తే 0 వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్స్ ఎంత అన్నాడు? ఇక్కడ 6 రావాలంట. ఇక్కడ ఎంత రావాలి? 5 రావాలి. ఇక్కడ 6 రావాలి, ఇక్కడ 5 రావాలి. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ దేని తాలూకు హెచ్సిఎఫ్ అయి ఉంటది అంటే ఇక్కడ 6 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 1657 ఉండకూడదు. 1657 నుంచి 6 పోతే ఎంతైతే ఉంటుందో 1651 ఉండాలి ఈ ప్లేస్ లో. రైట్. అలాగే ఇక్కడ 2037 ఉంది కదా, 2037లో 2037 ఉండకూడదు. అందులో 5 పోతే గనక ఎంత వస్తుంది? 7లో 5 పోతే ఇక్కడ 2 వస్తుంది, 3 ఉంది, 0 ఉంది, 2 ఉంది. ఈ 2037 అనేది ఈ ప్లేస్ లో ఉండాలి. అంటే మనకు హెచ్సిఎఫ్ కట్టాల్సింది ఈ రెండింటికి హెచ్సిఎఫ్ మనం కట్టాలి. మనం ఇక్కడ హెచ్సిఎఫ్ కట్టాల్సింది 1651కి 2032కి హెచ్సిఎఫ్ కట్టాలి. ఈ రెండింటికే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కానీ ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఎందుకు ఉండదు? ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే వీటి కామన్ ఫ్యాక్టర్ తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తున్నాయి? 6, 5 వస్తున్నాయి అని అన్నాడు. అట్లాంటి గరిష్ట కామన్ ఫ్యాక్టర్ కావాలి. కాబట్టి 6, 5 శేషాలు కావాలంటే ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది కట్టాలి. రైట్. మరి వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కడితే కనుక రైట్. ఇక్కడ 1651కి అట్లాగే 2032కి హెచ్సిఎఫ్ కట్టాలి. రైట్. 1651, 1651 రిల్ అయితే దాటిపోతుంది కాబట్టి 50. రైట్. ఇక్కడ 2లో 1 పోతే 1, ఇక్కడ 13లో 5 పోతే 8. రైట్. ఇక్కడ 9లో 6 పోతే 381. ఇది డివైజర్ అవుతుంది
ఈ డివైజర్ ఇక్కడ వచ్చి డివిడెండ్ అవుతుంది, రైట్. 1651, రైట్. దీనికి భాగించినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది? 381. 381 అంటే 381 నాలుగులు పడుతుంది. 4 4 16 వద్దులుగా, రైట్. 4 1 4, 4 8 32, 3 2, 4 3 12, 12 3 15, 15 24. ఇక్కడ తీసినట్లయితే 11లో 4 పోతే ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4లో 2 పోతే 2 వస్తుంది, 6లో 5 పోతే 1, రైట్. 127. 127కి 381కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. 127కి 381 చేసినట్లయితే 127 3 7 3 21, 3 6 7 8, 3 1 3, రైట్. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడు రిమైండర్ 0 వచ్చింది? 127 అనేది డివైజర్ గా ఉన్నప్పుడు 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ 127 అనేది మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది, రైట్. రైట్. ఇప్పుడు 127 తో దీనికి భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 127 తో 2037 భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్టంగా ఉన్నటువంటి సంఖ్య. ఏది? 1657 2037 వరుసగా దీనితో భాగిస్తే కనుక 6,5 శాతాలు అనేవి వస్తాయి, రైట్. రైట్. ఇట్లా తీసుకోవాలి. ఒక్కటే గమనించాలండి, వీటిని భాగించే క్రమంలో అన్నాం కాబట్టి కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. దీనితో భాగిస్తే గనక అప్పుడేమొస్తుంది? కామన్ మల్టిపుల్ అనేది వస్తుంది. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ఏదైతుందో అది గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. రైట్. అంటే ఇక్కడ 62, 132, 237, 62, 132, 237 ఇటువంటి 3 సంఖ్యలు ఇచ్చాడు. ఈ 3 సంఖ్యలకు ఒకే రిమైండర్ వచ్చే విధముగా భాగించే గరిష్ట సంఖ్య ఎంత? మనకి ఇది క్వశ్చన్. 62, 132, 237 ఈ 3 సంఖ్యలను ఒకే శాతం వచ్చే విధంగా భాగించే గరిష్ట సంఖ్య ఎంత? రైట్. మనం ఒక్కటే కాన్సెప్ట్ ఏముంది ఇక్కడ? ఈ 3 సంఖ్యలను ఒకే శాతం వచ్చే విధంగా భాగించాలి. అంటే ఈ మూడింటిని మనం భాగించాలండి. ఈ మూడింటికి మనం భాగించాలి. ఈ మూడింటికి భాగించాలంటే అర్థం ఏంటి? కామన్ ఫ్యాక్టర్, రైట్. ఇందా చూసుకున్నాం 16, 24, 36 ఈ మూడింటికి 2 గనక కామన్ ఫ్యాక్టర్ అయితే గనక, గసాబా అయితే గనక, కాబట్టి ఈ 2తో వీటికి భాగిస్తాం, 2తో వాటికి భాగింపబడడం జరుగుతుంది, రైట్. రైట్. ఒకవేళ 540 వస్తే కనుక ఏమవుతుంది? వీటితో 540కి భాగించాల్సిన పరిస్థితి, 540కి భాగించాల్సిన పరిస్థితి. ఇది కామన్ మల్టిపుల్, ఇది కామన్ ఫ్యాక్టర్, రైట్. ఇక్కడ మనకు కావాల్సింది కామన్ ఫ్యాక్టర్, వీటికి భాగించాలి కాబట్టి కామన్ ఫ్యాక్టర్, రైట్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ కావాలి, బాగానే ఉంది, కామన్ ఫ్యాక్టర్ కావాలి. మరి కామన్ ఫ్యాక్టర్ తో భాగిస్తే ఏమవ్వాలంట? శేషాలు ఒకే విధంగా రావాలి. యాక్చువల్ గా కామన్ ఫ్యాక్టర్ తో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తో భాగిస్తే, కామన్ ఫ్యాక్టర్ తో భాగిస్తే శేషాలు ఎట్లా వస్తాయి? జీరోస్ వస్తాయి. కామన్ ఫ్యాక్టర్ తో భాగిస్తే ఎట్లా వస్తాయి? జీరోస్ వస్తాయి, రైట్. రైట్. జీరోస్ వస్తాయి. మనకి ఇక్కడ ఏం కావాలి? శేషాలు ఒకే విధంగా రావాలి. అంటే మూడింటిని భాగిస్తే కనుక ఇక్కడ 1 వస్తే శాసం ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 2 వస్తే శాసం ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 2 రావాలి, అవునా? రైట్. మరి దానికోసం ఏం చేయాలి? శాసం ఒకే విధంగా రావాలి, ఒకే విధంగా రావాలి. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే 62,
132ల మధ్య భేదం, అట్లాగే 132 237ల మధ్య భేదం, అట్లాగే 62 237ల మధ్య భేదం కట్టాలి. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ కట్టాలి. రైట్, ఇక్కడ కట్టినట్లయితే 132లో 62 పోతే ఎంత వస్తుంది? 0 వస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ 70 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 7లో 2 పోతే 5 వస్తుంది. రైట్, 3లో 0 వస్తుంది. 2లో 1 పోతే 1 వస్తుంది. ఇక్కడ 105 వస్తుంది. రైటా? రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 7లో 2 పోతే 5 వస్తుంది. అట్లాగే 13లో 6 పోతే 7 వస్తుంది. ఇంకా 1 ఉంటుంది, అంటే 170. ఇండివిజువల్ గా ఈ రెండు తాలూకు డిఫరెన్స్, ఈ రెండు తాలూకు డిఫరెన్స్, ఈ రెండు తాలూకు డిఫరెన్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టినట్లయితే ఎంతైతే వస్తుందో దానితో వీటికి భాగిస్తే శేషాలు అనేవి సమానంగా వస్తాయి. శేషాలు అనేవి సమానంగా వస్తాయి. వీటి హెచ్ఎఫ్ కడితేనేమో ఆ హెచ్ఎఫ్ తో భాగిస్తే రిమైండర్స్ అనేవి జీరోలు వస్తాయి. మనకి ఇక్కడ ఒకే విధంగా అన్నాడు కాబట్టి శాతం ఎక్కడ వస్తే ఎంత వస్తుందో ఇక్కడ అంతే రావాలి, ఇక్కడ అంతే రావాలి. రైట్, రిమైండర్ ఈక్వల్ గా రావాలి కాబట్టి ఈ సంఖ్యల యొక్క డిఫరెన్సెస్ తీసుకొని వాటికి మనం హెచ్ఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఇక్కడ హెచ్ఎఫ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మరి దీనికి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? రైట్, ఇక్కడ 7 పదుల 70, రైట్, 7 into 5 into 2. దీన్ని చూసినట్లయితే 5 21 అంటే 7 into 3. రైట్, దీన్ని చూసినట్లయితే 5 into ఇక్కడ 5 3 15, 5 5 25, అంటే ఇది 7 5 35. రైట్, 5 square into 7 అండి. 5 square into 7. 7 5 35, 3 5 14, 3 17. రైట్, 5 square into 7. రైట్, ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం? అన్నింట్లోనూ కామన్ గా ఉండాలి, లీస్ట్ అయి ఉండాలి. అన్నింట్లో కామన్ 7 ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? మూడింట్లో ఉంది. మూడింట్లో ఘాతం ఎంత? 1. 3 ఈక్వల్ గా ఉంది కాబట్టి 7 వస్తుంది. 7 power 1. రైట్, నెక్స్ట్ కామన్ గా ఉందా? 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఘాతం ఏది లీస్ట్ గా ఉంది? 5 power 1 అనేది లీస్ట్ గా ఉంది. నెక్స్ట్ 2 ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కడన్నా ఉందా? లేదు, కామన్ గా లేదు కాబట్టి పక్కన పెట్టేస్తాం. ఇక్కడ 3 ఉంది, కామన్ గా ఉందా? లేదు. ఇంకా ఏం కూడా కామన్ గా లేదు. 7 power 1 into 5 power 1 అంటే 7 5 ఎంత? 35, 35. ఈ 35 తో కనుక 62 గాని 132 గాని 237 గాని భావించి చూడండి, రిమైండర్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి. రిమైండర్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి. ఇట్లా చేయాలి. రైటా? రైట్, ఇదండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే రిమైండర్ 0 వస్తుంది, కానీ ఇక్కడ రిమైండర్స్ అనేవి ఈక్వల్ గా అన్నాడు కాబట్టి ఇండివిజువల్ గా వీటిని ఒకదాని నుంచి ఒకటి తీసేసి వాటికి మనం హెచ్ఎఫ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 0 వస్తుంది. ఈ రిమైండర్స్ కి ఈ 35 తో హెచ్సిఎఫ్ తో దీనికి భాగిస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఈ 35 తో దీనికి భాగిస్తే రిమైండర్స్ అనేవి ఈక్వల్ గా రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఫైనల్ గా ఇక్కడ మనం కట్టాల్సింది హెచ్సిఎఫ్. దేనికి హెచ్సిఎఫ్ కట్టాలంటే వీటికి హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఎందుకు కట్టాలంటే ఇది రైటా, వీటికి భాగించాలి కాబట్టి కామన్ ఫ్యాక్టర్. వీటితో భాగిస్తే గనక కామన్ మల్టిపుల్ అన్న కాన్సెప్ట్ ఒకటే మన మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.